ఈ పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. The application of the laws of mechanics and hydraulics to problems dealing with sediments and other unconformate accumulation of వాడి పేరు జే దుర్గా. అందరూ జేడి అంటూ ఉంటారు. అలాంటి వాడు క్లాస్ లో 10 మంది ఉంటారు. జస్ట్ టైం పాస్. అప్పుడే కాలేజ్ లో చేరాడు. ఇప్పుడు మన గ్యాంగ్ లో చేరుతున్నాడు. షీ గ్యాంగ్ నరేష్. వాళ్ళే తీస్తే అది పోతూ ఉంటాడు. ఒరే ఓహో రైడు ఎప్పుడు చూడలేదు. ఏం కావాలి? సైకిల్ నాది. ఈ పేరు రాస్తున్నా దీని మీద. పేరు సమోసా తింటావా? తింటావా? ఎచ్చవేస్తున్నావా? 100 కావాలి. కంప్లైంట్ ఇస్తే అసలు ఆ అమ్మాయి నన్ను చూసి కనుగొట్టిందని చండాలంగా ప్రచారం చేస్తారు. అదేం కాలేజీరా బాబు, నేను అనవసరంగా అక్కడ చేర్పించారు. హాయ్ మా ఇంటికి రే. అబ్బా ఏం నవ్వారండి? పద. యాదగిరి తెలంగాణలో రామాయణం చెప్తున్నాడు. కంటిన్యూ. అరే అన్నా చెంగరపోతున్నాం కదా జామర్ గిట్టుంటే ఏం చేస్తామే అన్నాడు. ఫికర్ చేస్తాంద్రా దున్ని పెట్టన్నాడు అన్నాడు. బానే ఉంటది. మా సేట్ వస్తే నేను జంగల్ పోవాలి. బాటనీ క్లాస్ టైం వెళ్దాం. అరే బాటనీ క్లాస్ అయితే ఈ మధ్య నీకు సినిమా చాలా ఎక్కువ. చెప్పరా బాబు, నాకు చదువు వస్తే మీ పక్కనే కూర్చుంటుంది కదా. టీ ఎందుకు సప్లై చేస్తాను? బోటనీ పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. క్లాస్ అంటే బోరు ఇష్టమే రొస్టు కన్నా రెస్ట్ మేలు. మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. ఇదే లైటింగ్ పాటుగా అనుకున్నావా లేక శ్రీకాకుళం ఆడవాళ్ళని తెచ్చావా? మా అన్నయ్య అనుకుంటున్నాడు. నాకు తెలిసింది తెలిస్తే ఫీల్ అవుతాడు. భయం. దాంతో వాడు ఎనానమస్ గా గెలుస్తున్నాడు. దాన్ని ఎలాగైనా ఈసారి బ్రేక్ చేయాలి. ఎలక్షన్స్ అంటే మీ అందరికి జోక్ అయిపోయింది. నేను చిన్నప్పుడే నేర్చుకుని వదిలేశాను. పోలే పాపం ఇచ్చిన బతికిపోయాడు.
ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను. నువ్వు వచ్చిన తర్వాత అలాగే నేను మాట్లాడుతున్నాను కదా. కొడుతున్నా శారద. నేను సినిమా చూడమన్నారు, నా మొహం చూస్తూ కూర్చో. నీ మొహం ఏ ఎందుకు ఫైట్ చేస్తారు ఏం అర్థం కాదు. You stop it. పక్కన రా అని చనిపోతాను. అది ఆ శివ అంటే ఎక్కడో బయట నుంచి వచ్చాడు. వెనలా ఇప్పటికి నీ మీద 5 సార్లు కంప్లైంట్లు వచ్చినాయి. లేనని చెప్పు. లోపలేండి. నమస్తే సాబ్. లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? రావచ్చా? శివ అంటే అక్కడే. వాడి అసలు పేరు భవానీ చౌదరి. బస్టాండ్లో కూలీగా లైఫ్ స్టార్ట్ చేశాడు. తర్వాత కొంతమంది కుర్రాడని పోగు చేసి రౌడీజం మొదలుపెట్టాడు. అందులో కొంచెం పాపులర్ అయ్యేసరికి మాచిరాజ్ కడలో పడ్డాడు. వాడికి వీడికి టర్మ్స్ కుదిరింది. అంతే. వీడి గుండె ధైర్యానికి మాచిరాజ్ డాక్టరే రావాలని చెప్పమన్నారు. పండ బల్ల మీద వాడు బ్రతకూడదు. నువ్వేం ఫీల్ అవ్వకు, ఆయన మూడు బాగలేవు. తర్వాత నేను చెప్తానులే. అసలు నీకు మా కాలేజ్తో పని ఏమిటి? వాటిని వాడి ఫ్రెండ్స్ని నరిపారండి. ప్రతి వాడు భయపడాలి. ఏమయ్యాడో తెలీదు. భవానీ అతన్ని చంపుంటాడని ఊళ్ళో ఒక పుకారుంది. ఇవాళ ఆశతో ప్రోగ్రామ్ పెట్టున్నావు కదా. ఇటువంటి దాంట్లో కూడా జోకులు వేస్తానంటరా? బాయ్. ఏం బండి తెచ్చావరా? గేర్లు కూడా సరిగ్గా పడవు. ఇలా అయితే పెళ్లి కాదు, శోభనానికి కూడా వెళ్ళాం. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అటు ఇటు తెలుసుకున్నాం. పట్టుకుని కేసు మాఫీ చేస్తారు. అప్పటిదాకా వాటిని బయటికి తీస్తారు. ఫ్లైట్ ఆపే. చంపడానికి రాలేదు. నేను దొంగ దెబ్బ తీసే అలవాటు నాకు లేదు. 2 లారీలు జనాలు తీసుకెళ్ళి శివ 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 ఏమే శివ మన దేవుడా. అది కాదన్నా, అంటే వాటిని మనం ఏం చేయలేమన్నా. చెప్పేది అన్నా. శివ ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాడు.